వీళ్ళల్లో 1000 కోట్ల వీరులు ఎంతమంది ఉన్నారు? అందరికి నమస్తే మామ. ఈ రోజు ఈ వీడియోలో మన స్టార్ హీరోస్ మూవీస్ లో ఏ మూవీ ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనేది క్లారిటీగా ఈ వీడియోలో చూద్దాం. అందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది అనుకుంటున్నా. సో ఇంకెటువంటి లాగ్ లేకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 6 పవన్ కళ్యాణ్ అండ్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న ఓజీ మూవీ. ఈ ఓజీ మూవీకి 1000 కోట్లు కొట్టే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంది మామ. ఎందుకో రీజన్స్ అయితే చెప్తా. మెయిన్ రీజన్ అయితే నార్త్ సపోర్ట్ అనేది ఈ మూవీకి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరో నార్త్ వాళ్ళకి తెలియదు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పటి వరకు పాన్ ఇండియా మూవీ చేయలేదు కాబట్టి అంతగా క్రేజ్ లేదు పాన్ ఇండియా వైడ్ గా. అయితే నార్త్ సపోర్ట్ అనేది లేకపోతే 1000 కోట్లు అనేది రావా అంటే ఖచ్చితంగా అయితే రావు. ఎందుకంటే బాహుబలి, పుష్ప, RRR లాంటి మూవీస్ కే నార్త్ సపోర్ట్ వల్ల 1000 కోట్లు అనేవి వచ్చాయి. సో ఈ ఓజీ మూవీకి నార్త్ నుంచి అయితే పెద్ద సపోర్ట్ లేదు కాబట్టి వచ్చే ఛాన్స్ అయితే లేదు. అయితే ఈ ఓజీ మూవీ ఎంతవరకు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందంటే అప్రాక్స్ ఒక 500 నుంచి 700 crores వరకు కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అది కూడా మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ అనేది రావాలి. ఓజీ మూవీకి 1000 కోట్లు వస్తే హ్యాపీనే. బట్ రియాలిటీలో చూస్తే 1000 కోట్లు అనేది ఓజీ మూవీకి చాలా కష్టం. ఈ ఓజీ మూవీ ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి మామ. నెక్స్ట్ బుచ్చిబాబు సనా అండ్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న పెద్ది మూవీ. ఈ మూవీకి 1000 కోట్లు రావడం అనేది 50-50 ఛాన్సెస్ మామ. ఎందుకంటే రామ్ చరణ్ కూడా నార్త్ నుంచి అయితే పెద్ద సపోర్ట్ లేదు. అండ్ గేమ్ చేంజర్ మూవీ కూడా ఫ్లాప్ అవడంతో ఈ పెద్ది మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ కూడా తక్కువ ఉన్నాయి అందరికీ కూడా. ఒకవేళ ఈ మూవీ ట్రైలర్ సాంగ్స్ బాగుండి రిలీజ్ టైమ్ లో హైప్ పెరిగితే 1000 కోట్లు అనేది వచ్చే ఛాన్స్ ఉంది. 1000 కోట్లు అనేది కొంచెం కష్టమే. బట్ బ్లాక్ బస్టర్ టాక్ అనేది పడితే మాత్రం వచ్చే ఛాన్స్ అయితే ఉంది. పెద్ద మూవీ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి మామ. నెక్స్ట్ మారుతి అండ్ ప్రభాస్ అన్న కాంబినేషన్ లో వస్తున్న రాజాసాబ్ మూవీ. రాజాసాబ్ టీజర్ రాకముందు వరకు కూడా 1000 కోట్లు అనేది కొంచెం డౌట్ ఉండేది. బట్ ఎప్పుడైతే ఈ మూవీ నుంచి టీజర్ వచ్చిందో అప్పుడే ఈ మూవీకి 1000 కోట్లు వస్తాయని అర్థమైపోయింది. ఎందుకంటే ప్రభాస్ అన్నకి పాన్ ఇండియా వైడ్ గా స్టార్డమ్ అనేది ఉంది. అండ్ నార్త్ లో కూడా ప్రభాస్ అన్నకి మంచి క్రేజ్ ఉంది. అండ్ అక్కడ వాళ్ళకి హర్రర్ ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం. సో ఈ రాజాసాబ్ లో ఉన్న హర్రర్ సీన్స్ గాని క్లిక్ అయితే నార్త్ నుంచే ఈజీగా వస్తే 400 crores వరకు. రాజాసాబ్ మూవీ కూడా మంచి కంటెంట్ ఉన్న మూవీనేమో. అందుకే చెప్తున్నా 1000 కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది అని. మరి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ అన్న కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ మూవీ. ఈ మూవీకి అయితే అసలు 1000 కోట్లు అనేది టార్గెటే కాదు. ఎందుకంటే ఫుల్ మాస్ డైరెక్టర్ అండ్ ఫుల్ మాస్ హీరో ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తున్నారంటేనే హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కడికో ఉంటాయి. అండ్ ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ కూడా మిక్సెడ్ టాక్ తో 500 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అండ్ ఇంక ఈ డ్రాగన్ మూవీకి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఎన్టీఆర్ అన్న డ్రీమ్ హీరో అనే ఒక ఇంటర్వ్యూలో కూడా ప్రశాంత్ నీల్ చెప్పాడు ఇద్దరికి కూడా పాన్ ఇండియా వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. ఈ మూవీ క్లిక్ అయితే మాత్రం 1000 కోట్లు అనేది అసలు మ్యాటరే కాదు. ఈ డ్రాగన్ మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా లేదా అనేది కామెంట్ చేసేయండి మామ. నెక్స్ట్ అల్లు అర్జున్ అండ్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న AA22 ప్రాజెక్ట్. ఈ మూవీకి కూడా 1000 కోట్లు అనేది పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే డైరెక్టర్ అట్లీ జవాన్ మూవీతో 1000 కోట్లు కొట్టి పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అండ్ ఇంకా అల్లు అర్జున్ అండ్ పుష్ప 2 మూవీతో 1800 కోట్ల వరకు కలెక్ట్ చేసి తన స్టార్డమ్ ఏంటో చూపించాడు. సో అల్లు అర్జున్ అండ్ నెక్స్ట్ మూవీ గురించి ఆడియన్స్ అందరూ కూడా ఎంత ఎగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఒకవైపు డైరెక్టర్ అండ్ ఇంకోవైపు హీరో ఇద్దరికి కూడా మంచి క్రేజ్ ఉంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చే మూవీకి 1000 కోట్లు అనేది మ్యాటరే కాదు. మూవీ టాక్ బాగుంటే 1000 కోట్లు సింపుల్ గా వస్తాయి ఈ మూవీకి. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేసేయండి మామ. నెక్స్ట్ SS రాజమౌళి అండ్ మహేష్ అన్న కాంబినేషన్ లో వస్తున్న SSMB 29 మూవీ. ఈ మూవీకి 1000 కోట్లు అనేది చాలా సింపుల్ మ్యాటర్ అసలు. ఎందుకంటే ఆ కాంబోకున్న హైప్ అండ్ క్రేజ్ అలాంటిది. మరి టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ అయిన మహేష్ అన్న అండ్ ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ అయిన SS రాజమౌళి గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక మూవీ వస్తుందంటే ఆటోమేటిక్ గా హైప్ అండ్ క్రేజ్ పెరిగిపోతుంది. అండ్ ఈ మూవీ కూడా గ్లోబ్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ క్యాన్వరల్ గా రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే వైరల్ అయిపోతుంది. ఈ SSMB 29 మూవీకి టాక్ తో సంబంధం లేదు. ఎలాగున్నా సరే 1000 కోట్లు అనేది సింపుల్ గా క్రాస్ చేసేస్తుంది. మరి SSMB 29 మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా లేదా అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మావ. ఇప్పటి వరకు నేను చెప్పిన మూవీస్ లో మీరు ఏ మూవీ కోసం బాగా వెయిట్ చేస్తున్నారు అండ్ ఆ మూవీ ఫస్ట్ డే ఎంత వరకు కలెక్ట్ చేస్తుంది అనేది చెప్పడం మాత్రం మర్చిపోకండి మావ. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. ఈ ఇంట్రెస్టింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేసి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.